నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. యూపీలో కాంగ్రెస్కి అంత కలిసి వచ్చే అంశాలు కనిపించట్లేదు. రాహుల్ గాంధీకి షాక్ల మీద షాకులు జరుగుతున్నాయట. ఇప్పటికే సమాజ్వాద్ పార్టీకి సంబంధించి అఖిలేష్ యాదవ్ షాక్ ఇవ్వడమే కాదు, సరే అఖిలేష్ యాదవ్ మన మాట వినట్లేదు కదా, బహుజన్ సమాజ్వాద్ పార్టీ మాయావతినైనా కాకాబడదామని చూస్తే మాయావతి కూడా షాక్ ఇచ్చిందట. ఒకసారి ఆ విషయం గురించి తెలుసుకుంటే, యూపీలో సమాజ్వాద్ పార్టీ కాంగ్రెస్కి 17 సీట్లు ఇస్తుంది. మొత్తం యూపీలో 80 సీట్లు మనకు తెలుసు లోక్సభకు సంబంధింంచి. ఒకవేళ మేము మీతో ఇండి కూటమి పొత్తులో అనేది ఉండాలంటే మాత్రం మీకు 17 సీట్లే, అంతకంటే ఇయ్యమన్నది. కాంగ్రెస్ పార్టీ కాదు 40% చొప్పున అట్లా తీసుకుందామంటే, అట్లా కూడా కాదంటే 50-30 షేర్ చేసుకుందాము అంటే కుదరదు, కావాలంటే 17 సీట్లు ఇస్తాం, లేకపోతే మీ నుంచి దూరంగా ఉండడానికి మేము సిద్ధం అని సమాజ్వాద్ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కుండ బద్దలు కొట్టి చెప్పిండు. సో 17 సీట్లు అనేది కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోయింది. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ అయ్యుండి అక్కడ 17 సీట్లలోనే పోటీ చేస్తే 80 సీట్లలో బీజేపీ పోటీ చేసినప్పుడు అసలుకే ఉత్తరప్రదేశ్లో చరిష్మా కోల్పోయిన కాంగ్రెస్కి అది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. కాబట్టి సరే సమాజ్వాద్ పార్టీ పక్కన పెట్టింది కాబట్టి బహుజన్ సమాజ్వాద్ పార్టీ మాయావతితో మాట్లాడి మాయావతి ద్వారా పొత్తులో ఇండి కూటమిలో వెళ్దాం అనుకున్నారు. అయితే అఖిలేష్ యాదవ్ అంతేకాదు మస్తు స్ట్రాంగ్ ఇచ్చిండట. ఏమనంటే 17 సీట్లకు ఒప్పుకుంటేనే రాహుల్ చేస్తున్న న్యాయ యాత్రకు సంబంధించి నేను పార్టిసిపేట్ చేస్తా, లేకపోతే లేదు అంటే ఇక అక్కడ సమాజ్వాద్ పార్టీ సహకారం అనేది లేదు, క్లియర్ కట్ అయింది. మాయావతి అయితే వీళ్ళు ఎక్కడ దగ్గరకు వస్తారో అనేసి ముందే చెప్పేసిందట. ఇండి కూటమితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు, మొత్తం సీట్లన్నిట్లలో మేమే పోటీ చేస్తామని. దెబ్బకు రాహుల్ పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి రెండుకు చెడ్డ రేవడిగా తయారైందట. యూపీలో ఏం చేయాలో పాల్గొట్లేదట. ఇండి కూటమి ద్వారా దాదాపు 26 పార్టీల దాకా అందులో చేరి ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా మారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తే పట్టుమని 6 పార్టీలు కూడా అందులో మిగిలే పరిస్థితి కనిపించట్లేదట. ప్రతి స్టేట్లో న్యాయయాత్ర పేరుతోటి ఏ స్టేట్లో అయితే అడుగు పెట్టబోతున్నాడో రాహుల్, అడుగు పెట్టడానికంటే ముందే ఎదురు దెబ్బతింటున్నాడట. పశ్చిమ బెంగాల్లో కూడా చూసినాం, మమతా బెనర్జీ ఓ రేంజ్లో ఇచ్చుకుంది. అంటే ఆయన ఎక్కడ అడుగు పెట్టబోతుంటే ముందే అక్కడి నుంచి ఉపద్రవం ముంచుకొస్తున్నట్టు అవుతుందట. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉందట. ఎస్పీ బీఎస్పీ రెండు కూడా మీతో పొత్తు మాకు అవసరం లే, మాకు ఇండివిజువల్ చరిష్మా ఉంది, అవసరమైతే మొత్తం మేమే పోటీ చేస్తాం, లేకపోతే మేము చెప్పినట్టు ఈని ఇంకా సీట్లు తీసుకొని గమ్మును. అది ఎస్పీ అన్నది కానీ బీఎస్పీ అయితే ఆ మాట కూడా అనట్లే. సరే ఇచ్చినన్ని సీట్లు తీసుకొని పోటీ చేయండి అని బహుజన్ సమాజ్వాద్ పార్టీకి సంబంధించిన మాయావతి ఒక్క మాట కూడా మాట్లాడట్లే. కానీ సమాజ్వాద్ పార్టీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్ మాత్రం 17 సీట్లు ఇస్తాం, గమ్మున తీసుకుంటే తీసుకోండి, లేకపోతే మీరే నేనే కలిసే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొడుతున్నారట. యూపీలో కాంగ్రెస్ పరిస్థితిపై ఇప్పుడు రకరకాల కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఇలాంటి స్థితికి కాంగ్రెస్ ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.